హలో అండి, వెల్కమ్ టు నాన్స్ కిచెన్. ఈరోజు చికెన్ పకోడీ లేదా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. చాలా బాగా కుదిరిందండి. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ బాగా కడుక్కొని తీసుకుందాము. దాంట్లో సన్నగా అడ్డంగా అంటే నిలువుగా కట్ చేసుకొని 10 నుంచి 12 గ్రీన్ చిల్లీ, దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా రుబ్బుకుంది, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మీ టేస్ట్ అనుగుణంగా, కొంచెం బొంబాయి రవ్వ, తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ కార్న్ఫ్లోరు, నెక్స్ట్ మీ కారం అనుసారంగా మీ కారము, పసుపు, తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర పౌడరు, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ, ఒక కంప్లీట్ నిమ్మకాయ తీసుకున్నామండి. తర్వాత కరివేపాకు కూడా, ఉప్పు అండ్ ఆయిల్ కొంచెం కలిపినప్పుడు చేతికి ఇబ్బంది పడకుండా ఆయిల్. తర్వాత మసాలా, చికెన్ మసాలా తీసుకున్నామండి. ఎవరెస్ట్ నేను వాడతాను, మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు ఏదైనా పెట్టుకోండి. బాగా కలుపుకొని ఒక 2 to 3 hours మ్యారినేట్ చేసుకోండి. స్టవ్ మీద బాణీ పెట్టుకొని ఆయిల్ దాంట్లో పోసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కినాక చూసుకొని, అంటే కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చినాక చికెన్ మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చి దాంట్లో ఫ్రై చేసుకోవాలండి. చికెన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది బోన్స్ చికెన్ ఆర్ బోన్లెస్ చికెన్, మోస్ట్లీ బోన్లెస్ చికెన్ ప్రిఫర్ చేస్తారు, లేదా బోన్ చికెన్ ఉన్నా సరే పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఈసారి అయితే మేము బోన్తోనే తీసుకున్నాము. అండ్ బయట చాలా బాగా వర్షం పడుతుంది, సో వీ వాంటెడ్ కొంచెం మంచిగా ఏమంటారు విత్ బోన్ లెగ్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాము. నెక్స్ట్ ఇది ఇట్లా ఫ్రై అవుతుండగానే దీంట్లో కొంచెం కరివేపాకు ఆల్రెడీ మేము వేసాము. మీరు కూడా ఒకవేళ ఇంకా ఎక్కువ కరివేపాకు కావాలి అనుకుంటే కొంచెం కరివేపాకు మీరు ఆల్రెడీ కడుక్కొని దాన్ని ఒక క్లాత్ మీద ఎండబెట్టుకొని ఉంచుకోండి. గార్నిష్ కోసం కొంచెం కాజు కూడా మీరు రెడీ చేసుకొని ఉంచుకుంటే, ఇది అయినాక ఇదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసి తీసుకొని దాన్ని మంచిగా అయిపోయినాక గార్నిష్ చేసుకోవచ్చండి. కొత్తిమీర ప్లస్ కాజు వేడివేడిగా క్రిస్పీగా ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్గా చాలా టేస్టీగా చికెన్ పకోడీ కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ డే.